సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల అమలు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి కలిసి సాకారం చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విజయస్ఫూర్తి అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో కొనసాగించాలని ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో తొలి విడతగా ఒక్కో నియోజకవర్గంలో 500 చొప్పున మొత్తం 13,000 అర్బన్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. టెండర్స్ ప్రక్రియ త్వరలో పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. 10 ఆర్డీఓ కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాలు, 4 జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటుగా 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నట్టుగా మంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే నమూనాలో ఆధునిక సదుపాయాలతో సోలార్ పార్కింగ్ వంటి భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామన్నారు. సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.